దమ్ బిర్యానీ, దమ్ పులావ్ ఎంత ఇష్టంగా తింటామో అలాగే ఫ్రై పీస్ పులావ్స్ కూడా అంతే ఇష్టంగా తింటాం అండ్ చాలా బాగుంటాయి. కాకపోతే నాన్ వెజ్లో చేసుకున్నంత వెజ్లో చేసుకోం. అండ్ వెజ్లో అనగానే మనం అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాం. నాన్ వెజ్కి వెళ్తే కనుక చికెన్, మటన్ అలా వేసి చేస్తాం. చాలామంది ఎక్టేరియన్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఈరోజు వావ్ అనే రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఏంటో తెలుసా? అవన్నీ చెప్పాలి అంటే ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రై పీస్ పులావ్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దానికోసం రజనీ గారు మెయిల్ రాశారు. స్వప్న గారు, ఫ్రై పీస్ పులావ్ చూస్తే తినాలనిపిస్తుంది. నేనేమో చికెన్ తినను, అయితే ఎగ్ చాలా ఇష్టంగా తింటాను. ఎగ్తో ఫ్రై పీస్ పులావ్ ఎలా చేయాలో మీరు చూపించవచ్చు కదా నాలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి రజనీ గారు మెయిల్ రాశారు. ఎందుకు చూపించామండి? హ్యాపీగా చూపిస్తాం. మీకోసం ఉందే, మీకోసం. మరి ఎగ్ ఫ్రై పీస్ పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెట్టుకున్నాం. ఎగ్ ఫ్రై పీస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను, ఒకసారి చెప్తాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఉడికించుకున్న గుడ్లు, నిమ్మకాయ, మసాలా దినుసులు. సో చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తానండి. రెస్టారెంట్లో తిన్న ఫీల్ వచ్చేలాగా మంచి టేస్టీగా చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం సింపుల్ పులావ్ రైస్ వండుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకోవాలన్నా, పులావ్ చేసుకోవాలి అన్నా మెయిన్ మనకు కావాల్సింది మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం. బాస్మతి బియ్యం కొనే దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం ఉంటేనే ఎన్ని మసాలాలు వేసినా ఏం చేసినా కరెక్ట్గా బిర్యానీ అది చూడగానే తినాలి అనిపించాలి అంటే బాస్మతి బియ్యం మటుకి మంచి క్వాలిటీ ఉండాలి. సో పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి ఇప్పుడు యాడ్ చేసి లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేస్తే బాగుంటుంది పైన. ఇప్పుడు ముందు మనం వేసుకోవాల్సింది బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా. మసాలా దినుసులన్నీ వేగనివ్వాలి. తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసేద్దాం. మనం చేయబోయే పులావ్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం హ్యాపీగా. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ పులావ్ అయితే చికెన్ అలా వేస్తే కనుక అల్లం వెల్లుల్లి కాస్త ఎక్కువ పడుతుంది. మనం చేసేది సింపుల్ పులావ్ కాబట్టి అల్లం వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. బగారన్నంలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్త పుదీనా, కొత్తిమీర. పుదీనా కొత్తిమీర మట్టికి రైస్లో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఫ్రెష్గా ఉండాలి. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే మనం ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నామో దానికి సరిపడా నీళ్ళు, అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1.5 కప్పు నీళ్ళు వేస్తున్నాను. మీరు ఉప్పు టేస్ట్ తెలియాలి అంటే ఈ వాటర్ని మీరు టేస్ట్ చూస్తే గనక
ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. మూత పెట్టేసి నీళ్లు బాగా మరగాలి. నీళ్లు మరిగే లోపల మనం బాస్మతిలో ఉన్న నీళ్ళని తీసేద్దాం. నీళ్ళు ఇప్పుడు మరిగాయి. ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేద్దాం. ఇప్పుడు ప్యాన్ని మనం ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం. చిన్న స్టవ్ మీద రైస్ అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ మనం ఎగ్ని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేస్తే ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో కుక్ చేసి తర్వాత ఇంకొక 15 మినిట్స్ చిన్న మంటలో మనం దమ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్యాన్ ఆన్ చేశాను. దీంట్లో మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ఎగ్ ఫ్రై పీస్ చేస్తున్నాం కదా, ఎగ్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టేశాను. నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ప్యాన్ చల్లగా ఉంటే ఎగ్ కింద అంటుకుపోతుంది. సో బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం. జస్ట్ నేను ఫోర్క్తో గుచ్చుకుంటున్నా, లేదా నైఫ్తో ఘాటు పెట్టుకున్నా కూడా పర్లేదు. నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ఈ నూనెలో ఫస్ట్ మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసామనుకోండి ఎగ్కి పట్టుకుంటుంది, రుచి ఉంటుంది, అలాగే ఎగ్ కింద అంటుకోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ అయినా సరే ఎగ్ అంటుకుంటుంది ప్యాన్ వేడవకపోతే. ప్యాన్ వేడవుతే అంటుకుంటుంది. ప్యాన్ మటుకి మంచిగా సూపర్ హాట్ అవ్వాలి. ఎగ్ని ఒక్కొక్కటి మెల్లిగా పెట్టేసి కొంచెం దూరంగా ఉండాలి, లేదంటే పైన తుల్లుతుంది. మంచి బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే కాస్త పసుపు వేసేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మసాలాలు మటుకి మొత్తం ఫ్రై అయినాక వేయాలి. చూడండి, ఇలా తిప్పుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది. అండ్ ప్యాన్ మంచిగా వేడైన తర్వాత కింద గుడ్డు అస్సలు అంటుకోదు. ఇప్పుడు వీటిపైన మనం కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర, బాగా క్రష్ చేసి వేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర వేసి మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసేసా. చాలా ఘాట్ వస్తుంది, బట్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం సేపు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదే ఎగ్ ఫ్రై పీస్ అనమాట. ఎంత యమ్ ఉంటుందంటే రైస్లో ఈ మసాలా కలుపుకొని తినండి, సూపర్, అసలు అదిరిపోతుంది. రైస్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ ఒకటి కావాలి కదా, అది పెట్టేసుకుందాం. అండ్ మీకు ఒక చిన్న బ్రేక్ ఇస్తా. నా కిచెన్లో ఫుల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ ఘాట్ అంతా పోతుంది. అప్పుడు ఫైనల్గా మనం బౌల్లోకి ఎలా తీసుకుందామో చూద్దాం. 20 నిమిషాల తర్వాత దమ్ అయిపోయింది. చక్కటి సింపుల్ పులావ్ రెడీ అయింది. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రెగ్యులర్గా సర్వ్ చేయకుండా కొంచెం క్రియేటివ్గా చేద్దాం. ఫస్ట్ రైస్ని లూజ్ చేయాలి. అలాగే పైన కాస్త నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రైస్ పెట్టుకుందాం. కొంచెం ఇలా ప్రెస్ చేద్దాం. ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు, కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా సర్వ్ చేయకుండా.
దీన్ని ఇలా ఉల్టా ఉంచేద్దాం మనం. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేస్తున్నా. బౌల్ తీసేసి సైడ్కి ఉల్లిపాయలు నిమ్మ చెక్క పెట్టేశాను. ఇక్కడ రైస్ మీద కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, ఇప్పుడు ఎగ్. అద్దరిపోయే ఎగ్ ఫ్రై పీస్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఆనియన్ మసాలాతో పాటు పులావ్ రైస్ కాంబినేషన్ అద్దరిపోతుంది. పక్కన కొంచెం రైతా ఉంటే కూడా సూపర్గా ఉంటుంది. మరొకసారి ఎగ్ ఫ్రై పీస్ పులావ్ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. ఎగ్ ఫ్రై పీస్ పులావ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో కాస్త నూనె, నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేగాక 1 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్లు పోసి మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అందులో వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో, మిగతా 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ లో నూనె వేసి కొద్దిగా ఉప్పు, ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి కాస్త పసుపు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, బ్రౌన్ ఆనియన్స్ ని బాగా క్రష్ చేసి వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకుంటే ఎగ్ ఫ్రై పీస్ రెడీ అవుతుంది. తరువాత ఒక బౌల్లోకి రైస్ ని సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయ, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న ఎగ్ ఫ్రై పీస్ ని కట్ చేసి పైన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై పీస్ పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది సాకేత్ రాశాడు. క్రిస్పీ మసాలా చాట్ కావాలంట. హలో స్వప్న గారు, నా పేరు సాకేత్. హాయ్ సాకేత్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, నేను మా సిస్టర్ ఇద్దరం ఉంటాం ఇంట్లో. నేనేమో మంచి ఫుడ్డీ, మా సిస్టర్ ఏమో చాలా బాగా వండుతుంది. నాకు ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా క్రిస్పీగా మసాలా అంటే చాలా ఇష్టం. క్రిస్పీ మసాలా చాట్ మన ఛానల్లో చేసి చూపిస్తే మా చెల్లి సూపర్గా చేసి నాకు ఇస్తుందండి, మరి చూపిస్తారా అని చెప్పేసి మనకి సాకేత్ మెయిల్ రాశారు. తప్పకుండా సాకేత్, మీకోసం అలాగే చెల్లి చేస్తుంది అంటున్నారు కదా, క్రిస్పీ మసాలా చాట్ తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. క్రిస్పీ మసాలా చాట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చాట్ అంటేనే మనకి బోలెడని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఉడికించుకున్న బంగాళాదుంప, దానిమ్మ గింజలు, స్వీట్ చట్నీ, జీలకర్ర, ధనియాలు, ప్లెయిన్ బూందీ, సేవ్, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉడికించుకున్న శనగలు, బ్రౌన్ అండ్ కాబూలీ చెన్న, సమోసా షీట్స్ ని కట్ చేసుకున్నాను ట్రయాంగిల్ గా. గ్రీన్ చట్నీ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఐస్ పీసెస్ మనకి కావాలి. సో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి చాట్ మసాలాలో వేయడానికి మనం చిన్న మసాలా, అదేంటి అంటే ధనియాలు ఇంకా జీలకర్ర రెండింటిని బాగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర కావాలి అంటే ఇందులో సోంపు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ ధనియాలు ఇంకా జీలకర్రని డ్రై రోస్ట్ చేయాలి. అలాగే జీలకర్ర, డార్క్గా అయ్యే వరకు మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కాస్త మాడితేనే బాగుంటుంది. అండ్ దీన్ని పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రష్ చేస్తే సరిపోతుంది. మంచిగా వేగి ఉంటాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మిక్సీ జార్ తీసుకొని మనం సింపుల్ గ్రీన్ చట్నీ చేస్తున్నాం. కబాబ్స్లోకి అయితే గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. అయితే కబాబ్స్కి డిప్పింగ్కి చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేయండి. ఇప్పుడు మనం చాట్ ఐటమ్కి కాబట్టి ఇందులో పెరుగు వేయట్లేదు, సింపుల్ ప్లెయిన్ గ్రీన్ చట్నీ చేస్తున్నాం. చిన్న కట్ట పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, నిమ్మరసం, అలాగే గ్రీన్ చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం ఐస్ పీస్ వేస్తే ఏమవుతుందంటే ఈ నల్లగా అవ్వకుండా ఉంటుంది.
ఆకుకూరలు కదా, మిక్సీలో తిప్పేసరికి నల్లగా అవుతాయి. అందుకే 2 ఐస్ ముక్కలు అలా వేసామనుకోండి, నల్లగా అవ్వదు. కొద్దిగా ఉప్పు, చక్కగా మెత్తగా చేసుకోవాలి. గ్రీన్ చట్నీ చేసుకోవాలి. చూడండి మంచి గ్రీన్ కలర్ ఎలా వచ్చిందో. ఐస్ వేస్తే ఇంత మంచి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మన అన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇందాక మనం జస్ట్ రోస్ట్ చేసుకున్న దాన్ని క్రష్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర కాస్త డార్క్గా చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను, దీంట్లో క్రష్ చేద్దాం. ఇదిగోండి, ఈ బౌల్లో ఉన్నవి సమోసా షీట్స్. నేను జస్ట్ కట్ చేసుకున్నాను, ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకున్నాను. సమోసా చిప్స్ లాగా మనము రెడీమేడ్గా కొనుక్కుంటాము. ఆ షీట్స్ అన్నీ మనం వాడడం, చాలా వస్తాయి ఆ షీట్స్. కొంచెం డ్రైగా అయిపోయిన వాటిని పడేయాల్సిన అవసరం లేదు. వాటితో మంచిగా మనం చిప్స్ చేసుకోవచ్చు. నూనె మటుకి బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న తర్వాత డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా భలే వస్తాయి అన్నమాట. అలాగే అన్నీ రెడీగా పెట్టేసుకుందాం. ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీగా ఉంది కదా, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీగా ఉంది, మిగతావన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవడం. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోండి. చిప్స్ లాగా అవుతాయి అన్నమాట. ఇందులో ఆల్రెడీ లైట్ సాల్ట్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది, కొంచెం సపరేట్ చేసి వేసుకోవాలి. అంతే, అన్నీ ఫ్రై చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇలా ఫ్రై చేసుకున్న పాపడ్ని జస్ట్ ఇలా క్రష్ చేసుకోవాలి. మరీ మొత్తం చిన్న చిన్న పీసెస్ అయినా కూడా బాగుండదండి. ఇందులో కాస్త కారం, చాట్ మసాలా, గరం మసాలా, అలాగే ఇందాక మనం చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి, ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఫైనల్ బౌల్లో కింద ఇలా ప్లేస్ చేసుకోండి. ఉడికించిన బంగాళాదుంపని మామూలు రెగ్యులర్ బంగాళదుంప బదులు మీరు స్వీట్ పొటాటో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను సమోసా షీట్ని ఫ్రై చేశాను కదా, అక్కడ మసాలా పాపడ్ మనం రెగ్యులర్గా తింటాం కదా, పాపడ్ని కూడా అలా చేసుకోవచ్చు. లేదంటే జొన్న రొట్టె చాలా డ్రైగా అయిపోయింది అనుకోండి, వాటిని కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట, హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే. ఉడికించుకున్న శనగలు, ఈవినింగ్ స్నాక్ టైంకి బాగుంటుంది, చిరు ఆకలి తీర్చే స్నాక్ అన్నమాట. అలాగే బూందీ, దానిమ్మ గింజలు కొంచెం పుల్ల పుల్లగా తీయగా తగులుతాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఇప్పుడు గ్రీన్ చట్నీ, అలా తర్వాత స్వీట్ చట్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సేవ్ వేసి మళ్ళీ పైన కొంచెం ఉల్లిపాయలు, కాస్త కారం, చాట్ మసాలా,
నిమ్మకాయ బద్ద. క్రిస్పీ మసాలా చాట్ రెడీ అయిపోయింది. స్పూన్తో తినేస్తే సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై పీస్ పులావ్ కూడా తెచ్చుకున్నాం. క్రిస్పీ మసాలా చాట్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు జీలకర్ర వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు వేసి క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, 2 ఐస్ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని క్రష్ చేసుకొని దానిపైన కారం, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఫైనల్ గా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉడికించి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన శనగలు, బూందీ, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్ కూడా వేసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కారం, చాట్ మసాలా, లెమన్ కూడా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే క్రిస్పీ మసాలా చాట్ రెడీ. ఈరోజు మనం ఎగ్ ఫ్రై పీస్ పులావ్ అలాగే క్రిస్పీ మసాలా చాట్ అద్దిరిపోయాయి కదా. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ని కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఈటీవీ అభిరుచి మీకోసంలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.